ఈ కార్ చూస్తారు కదా, ఇంజన్ ఆయిల్ సిలిపోయింది, కంప్రెసర్ కంప్లీట్గా కింద బోల్ట్ అన్నీ ఇరిగిపోయినాయి, బేరింగ్ గిటం పోయింది. ఇది దేనికంటే బెల్ట్ ఇరిగిపోవడం వల్ల ప్రాబ్లం అయిపోయింది. సో బండి ఎక్కడైనా సరే బెల్ట్ ఇరిగితే ఖచ్చితంగా బండి అక్కడే ఆపేసుకొని మీ మెకానిక్, మీకు అందుబాటులో ఉన్న మెకానిక్ అయినా సరే, లేక మీరు రెగ్యులర్ పోయే మెకానిక్ అయినా సరే వాళ్ళకి కాల్ చేసి ఏం జరిగిందో చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మీరు నా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నలుగురికి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళ గిట్టంగా కొన్ని వెహికల్స్ గురించి కొన్ని వీడియో ద్వారా తెలుస్తాయి కాబట్టి. ఇప్పుడు ఈ i20 వెహికల్ అండి, నిన్న నైట్ 11 o'clock అనుకుంటా బెల్ట్ ఇరిగిపోయింది కార్ది. కస్టమర్ మనకు ఫోన్ చేశారు, అన్న బండి స్టార్ట్ అయితే లేదు, ఏమైందో తెలియదన్నా అంటే సరే అని చెప్పేసి బానెట్ ఓపెన్ చేసి చూపించాడు. అక్కడ కూలెంట్ ఉంది, ఆయిల్ ఉంది, అంతా బాగానే ఉంది. మళ్ళీ ఏమైపోయింది, ప్రాబ్లం ఏందని చూస్తే వీడియో కాల్లో బెల్ట్ ఇరిగిపోయింది. సో బండి నడపకండి బ్రో, బండి పక్కన పెట్టండి, నేను రేపు మార్నింగ్ వచ్చి తీసుకుపోతానని చెప్పేసి బండి పక్కన పెట్టించాను. పక్కన పార్కింగ్ చేపించి తను ఓలా ఊబర్ బుక్ చేసుకొని తన పని పైన తను వెళ్ళిపోయాడు. సో ఎందుకంటే ఏదన్నా కారు చిన్న వర్క్ ఉన్నదాన్ని అక్కడే ఆపేసుకొని మనం చూసుకుంటే సరిపోద్ది. లేదు పోదాం ఇంకా కొంచెం దూరం నడుస్తుంది కదా అని తీసుకెళ్తే మాత్రం పెద్దగా అయిపోతుంది వర్క్ పని. సో మీరు గిట్టంగా జాగ్రత్త పడి మీ కార్ని మీరు మంచిగా చూసుకోండి. ఎందుకంటే చిన్న పనికి ఎక్కువ చేసుకోకండి. ఓకేనా? థ్యాంక్ యూ.